హా, ఏంటి సామాన్లు ఇక్కడ? మన దీపావళి కన్నా ఏంటిది? వెల్డింగ్ మెషిన్లో ఉందా? ఏంటి క్యాలిక్యులేటరా? నాకు తెలియదులే. మ్యాగ్నెట్లు చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం ఇవన్నీ. ఇటు టెక్ వీడియోలు చేయమంటే ఈ సామాన్లు అన్నీ పెట్టుకున్నాడు ఏంటి ఇక్కడ? దీంతో మళ్ళీ టిక్ టాక్, ఈ స్క్రూ డ్రైవర్లు ఏంటో, వీడేంటో, వీడి క్యాస్ట్ ఏంటో. క్విక్ మురుగా ఇక్కడ ఏం పని రా నీకు? నీ పని కెమెరా దగ్గర కదా. వెళ్ళి మరి వెల్కమ్ టు ఎంటీఎల్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసా. సరే, ఈరోజు ఏం చేద్దామంటే వీడు అన్ని గెలికి పెట్టేశాడు. ఏం చూద్దాం? నా టిక్ టాక్ అవగొట్టాడు. దీంతో ఏదో ఒకటి చేద్దాం ఆగండి. ఓకే 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 ఇది తీసుకుందాం. వోల్ట్ మీటర్. ఈ వోల్ట్ మీటర్ టిక్ టాక్తో ఏదో ఒకటి చేద్దాం. ఫస్ట్ ఈ వోల్ట్ మీటర్ గురించి మాట్లాడుకుందాం. ఈ వోల్ట్ మీటర్ 0 to 100 వోల్ట్, అది కూడా డీసీ వోల్టేజ్ని మెజర్ చేస్తుంది. మనం ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ ఏమున్నాయని అంటే 3 7 సెగ్మెంట్ డిస్ప్లేస్ ఉన్నాయి. అలాగే మనకి ఒక బ్లాక్ వైర్, రెడ్ వైర్, ఎల్లో వైర్ ఉంది. ఈ బ్లాక్ వైర్ ఏంటంటే మనం చూస్ చేసుకునే డివైస్ లైక్ బ్యాటరీ కానీ ఇంకేదైనా డివైస్ చూసుకుంటే అందులో ఉన్న నెగిటివ్ టెర్మినల్ అంటే మైనస్ టెర్మినల్కి పెట్టాలి. ఈ రెడ్ ఏంటంటే ప్లస్ టెర్మినల్కి పెట్టాలి. ఎల్లో ఏంటంటే సెన్సింగ్ వైర్ అనమాట. ఇప్పుడు మనం బ్యాటరీ కనెక్ట్ చేసినప్పుడు బ్యాటరీ నెగిటివ్కి బ్లాక్ ఇవ్వాలి, పాజిటివ్కి రెడ్ ఇవ్వాలి. సో ఎప్పుడైతే మనం నెగిటివ్ పాజిటివ్ కనెక్ట్ చేస్తే మనకి డిస్ప్లే అనేది ఆన్ అవుతుంది. మనం ఇక్కడ ఆ బ్యాటరీలో ఉన్న వోల్టేజ్ ఎంత ఉందో మనం తెలుసుకోవాలనంటే ఈ ఎల్లో కలర్ వైర్ బ్యాటరీ యొక్క పాజిటివ్కి అటాచ్ చేయాలి. అప్పుడు ఆ బ్యాటరీలో ఎంత వోల్టేజ్ ఉందో ఆ వోల్టేజ్ అనేది ఈ డిస్ప్లేలో డిస్ప్లే అవుతుంది. ఇది ఎలా జరుగుతుందంటే మనం ఇక్కడ చూస్తుంటే వెనకాల ఇక్కడ చిన్న చిన్న సర్క్యూట్స్ అన్నీ చాలా ఉన్నాయి. ఇక్కడ మనకి వోల్టేజ్ రెగ్యులేటర్ ఉంది, రెసిస్టర్స్ ఉన్నాయి, ఐసీస్ ఉన్నాయి, అండ్ 7 సెగ్మెంట్ డిస్ప్లేకి కావాల్సిన కనెక్షన్స్ అన్నీ ఉన్నాయి. ప్రజెంట్ అయితే డివైస్ యొక్క ఎక్యురసీ +or-1% ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని మనం ఒకసారి కనెక్ట్ చేసి ఫస్ట్ ప్లస్ మైనస్ కనెక్ట్ చేసి ఎలా లైట్ వెలుగుతుందో చూద్దాం. తర్వాత సెన్సింగ్ వైర్ని కనెక్ట్ చేసి దాని ఒక వోల్టేజ్ రీడింగ్స్ ఎలా వస్తుందో చూద్దాం. ఇప్పుడు లిథియం బ్యాటరీ తీసుకుంటున్నాను. సో ఈ లిథియం బ్యాటరీది వోల్టేజ్ ఏముందంటే 3.7 వోల్ట్స్ ఉంది. సో ఇప్పుడు ఈ లిథియం బ్యాటరీకి నేను ఈ వోల్ట్ మీటర్ కనెక్ట్ చేసి ఫస్ట్ నేను ప్లస్ మైనస్ కనెక్ట్ చేసి దీని బిహేవియర్ ఎలా ఉందో చూస్తాను. తర్వాత సెన్సిటివ్ వైర్ని ప్లస్కి కనెక్ట్ చేసి దాని వోల్టేజ్ ఎంత వస్తుందో చూద్దాం. సో నేను ఫస్ట్ బ్లాక్ వైర్ని తీసుకుని వెళ్ళి మైనస్కి టచ్ చేస్తున్నాను. రెడ్ వైర్ని తీసుకుని వెళ్ళి ప్లస్కి టచ్ చేస్తున్నాను. సో మీరు ఇప్పుడు చూస్తే మీకు ఏంటంటే జస్ట్ ఓన్లీ 0 వాల్యూస్ కనిపిస్తున్నాయి. ఏంటంటే ఇది జస్ట్ డివైస్ ఆన్ అయింది, మీకు వోల్టేజ్ రీడింగ్స్ కనిపించట్లేదు. సో ఇప్పుడు వోల్టేజ్ రీడింగ్స్ కనిపించాలని అంటే ఈ ఎల్లో సెన్సిటివ్ వైర్ని బ్యాటరీ యొక్క పాజిటివ్కి కనెక్ట్ చేయాలి. సో ఇప్పుడు నేను బ్యాటరీ యొక్క పాజిటివ్కి సెన్సిటివ్ వైర్ కూడా కనెక్ట్ చేశాను. ఇప్పుడు దీని వోల్టేజ్ ఎంత ఉందంటే 3.9 వోల్ట్స్. నేను ముందుగా మీకు చెప్పాను కదా ఈ యొక్క బ్యాటరీ యొక్క వోల్టేజ్ 3.9 వోల్ట్స్ ఉందని. ఇది ఫుల్లీ ఛార్జ్ కాబట్టి 3.9 వోల్ట్స్ కనిపిస్తుంది. అదే ఒక డిశ్చార్జ్ అయితే దీని యొక్క వోల్టేజ్ అనేది తగ్గిపోతుంది అనమాట. సో ఇలా మనం బ్యాటరీ కానీ ఏదైనా వోల్టేజ్ సర్క్యూట్స్లో ఉన్న వోల్టేజెస్ కానీ 0 to 100 వోల్ట్స్ వరకు మన డీసీ సప్లైని మనం దీంతో మెజర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు దాకా మనం వోల్ట్ మీటర్ ఎట్లా పనిచేసింది దీని వర్కింగ్ అనేది చూసాం కదా. సో ఇప్పుడు ఇందాక మా వాడు తినేసి పడేసిన టిక్ టాక్తో ఒక DIY వోల్ట్ మీటర్ అనేది చేద్దాం.
సో మనది డిఐవై వోల్ట్ మీటర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని టెస్ట్ చేద్దాం. సో సేమ్ ఇందాక లాగానే సో ఇక్కడ ఏం చేశాను అంటే మన ప్లస్ సెన్సిటివ్ వైర్ ప్లస్కి కనెక్ట్ చేయాలి కాబట్టి ఈ రెండు కలిపేసి లూప్ చేసేసి సోల్డరింగ్ చేసేసాను. నెగిటివ్ అనేది సింగిల్గా ఉంది. సో ఈ ప్లస్ సెన్సిటివ్ వైర్ని తీసుకొని వచ్చి నేను ప్లస్కి కనెక్ట్ చేస్తున్నాను అండ్ మైనస్ వచ్చేసి మైనస్కి కనెక్ట్ చేస్తున్నాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు, మీరు ఇక్కడ చూస్తుంటే దీని ఒక వోల్టేజ్ ఇందాక చూపించినట్టు 3.92 volts కనిపిస్తుంది. సో ఇది మీరు ఎక్కడికైనా హ్యాండీగా తీసుకొని వెళ్ళిపోవచ్చు. జస్ట్ ఈ వైర్స్ లోపలికి వేసేసుకొని క్లోజ్ చేసేసుకోవచ్చు. మీకు ఈ వోల్ట్ మీటర్ ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అన్నట్టు మర్చిపోకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మమ్మల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.